మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. కుసుమ్ గారు, ఇప్పుడు హాట్ టాపిక్ బాగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం. సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ స్థానం మీద. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయండి, ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే మీకు హోంమంత్రి ఇస్తామని. లేకపోతే ఆయన కొంచెం తిరస్కరించినట్టయితే నాగార్జున గారిని కూడా బరిలోకి దింపాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితులలో జూబ్లీ హిల్స్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని రకరకాలుగా సాయశక్తులా ప్రయత్నిస్తుంది అంటున్నారు. వాస్తవం ఏముంది? వీళ్ళిద్దరిని నిజంగానే కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? ఒకవేళ రేపు అదే జరిగితే గెలిచిన వాళ్ళకి హోంమంత్రి ఇవ్వబోతున్నారా? వీళ్ళిద్దరిలో ఎవరు హోంమంత్రి ఇవ్వబోతున్నారు, చిరంజీవి గారా లేకపోతే నాగార్జున గారు? అసలు రెండు వాస్తవం కాదు. చిరంజీవి గారు అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు, ఆయన సక్సెస్ కాలేకపోయారు. తర్వాత కాంగ్రెస్లో మర్జీ చేశారు. కాంగ్రెస్లో నుంచి రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి అవ్వడం జరిగింది, ఇండిపెండెంట్ ఛార్జు. నాగార్జున గారు ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి కాదు. మాకు నాయకత్వ లోపం ఏమీ లేదు, నాయకత్వ లోటు లేదు. నాయకులు చాలామంది నాయకులు రెడీగా ఉండి జూబ్లీస్లో పోటీ చేస్తానికి ఆసక్తి ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉంటారు డెఫినెట్గా. కాబట్టి మాకు నాయకులను ఎత్తుకునే పరిస్థితి అనేది లేదు. నాయకులు వాళ్ళని అనేది అది సోషల్ మీడియాలో ఎవరైనా క్రియేట్ చేసి ఉంటారేమో, కానీ అసలు దాంట్లో 0.1% కూడా దాంట్లో నిజం అనేది లేదు, శుద్ధ అవాస్తవం. నన్ను కూడా మా పార్టీ యొక్క సీనియర్ నాయకులు, ఢిల్లీ నాయకులు అడగడం జరిగింది. కమ్మ సామాజిక వర్గం నుంచి చెందిన అది సీటు కాబట్టి నాగార్జున గారిని మీరు పోటీ చేస్తే బాగుంటుంది అని. నేనన్నా నాకు డైరెక్ట్గా ఆసక్తి లేదు, పార్టీ కనుక నిర్ణయించి పార్టీ ఆదేశిస్తే వెనక మాత్రం పోను అని చెప్పడం జరిగింది. అంతేగాని అది నేను పోటీ చేయటం అనేది చేయట్లేదు. అక్కడ ఇంత యాక్టివ్గా ఉన్న హేమల కారణం మీ దాకా వస్తుందా? నాకున్న స్థాయిలో నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో లేను ఇప్పుడు. నాకున్న సీనియారిటీ నాకు ఇప్పుడు నేను గనక కావాలి అనకపోయినా కానీ నన్ను అడుగుతున్నారు, నేను ఓకే అంటే నాకు వచ్చింది టికెట్. బట్ నాకు ఆసక్తి లేదు. పార్టీ కనుక నిర్ణయించి నిజంగా నేను ఏ పని చేయనా పార్టీ పనికి నేను ఆదేశిస్తాను, పార్టీ యొక్క ఆదేశాలని శిరసావహిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది రావటం రాకపోవటం అనేది అసలు ఛాన్సే లేదు. నేను ఎస్ అని చెప్పేసి అంటే నాకు ఇస్తారు. అంటే ఒకప్పుడు హైకమాండ్ ఏది చెప్తే అది రేవంత్ రెడ్డి చేయాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది హైకమాండ్ చేసే పరిస్థితిలో హైకమాండ్ ఉంది. ఆ స్థాయికి తీసుకొచ్చుకున్నారు ఆయన మంచితనంతో, ఆయన చాకచక్యంతో, ఆయన కష్టంతో అనే మాట వాస్తవం కాదా? బయట మాట్లాడుకున్న అది తప్పు. హైకమాండ్ అల్టిమేట్లీ మాది జాతీయ పార్టీ, మా యొక్క ఆలోచనలు ఏమున్నా వాళ్ళతో పంచుకుంటాం, వారి ఆదేశాల ప్రకారమే ఇక్కడ పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీ అధ్యక్షుడు కావచ్చు, పార్టీ యంత్రాంగం కావచ్చు. జాతీయ పార్టీలో సొంత నిర్ణయాలు అంటూ రాష్ట్ర నాయకులు చేసుకోవటం ఉండదు. ఒక వాల్యూ ఇస్తారు కదా డెఫినెట్గా. రాజశేఖర రెడ్డి గారికి ఆ వాల్యూ ఇచ్చారు కదా, మీరు దగ్గర నుంచి చూశారు కదా. ఇప్పుడు వాల్యూ అనేది రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ప్రపోజల్ పెడితే డెఫినెట్లీ దానికి ఆమోదిస్తారు, దాని వాల్యూ ఉంటుంది. అంతేగాని డిక్టేట్ చేసి మనం ఏది కావాలో అది హైకమాండ్తో చేయించుకోవటం అనేది జరగదు కాంగ్రెస్ పార్టీలో. మనం చెప్పేది వాళ్ళకి నచ్చితే, వాళ్ళు ఆమోదిస్తే మనం ఇంప్లిమెంట్ చేయాలి. కానీ కొన్ని మనం చెప్పే వాళ్ళకి నచ్చకపోతే దాన్ని అట్లా పెండింగ్ పెట్టేయమంటే పెట్టేసేయాల్సి వస్తుంది, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పోవటం అంటూ జరగదు. ఓకే, ఇప్పుడు ఎవరు దిగబోతున్నారు జూబ్లీ హిల్స్ బదులు కాంగ్రెస్ పార్టీ నుంచి? అంటే ఏమో తెలియదు, చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అజరుద్దీన్ ఆల్రెడీ పోటీ చేస్తున్నాడు. అజరుద్దీన్ కావచ్చు, లేకపోతే అంజన్ కుమార్ ఇక్కడ 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నాడు. యాదవ్ సామాజిక వర్గం, బలంగా ఉన్న సామాజిక వర్గం, ఆయన కావచ్చు, లేకపోతే లోకల్లో ఇంకెవరైనా కావచ్చు. కానీ చిరంజీవి గారు నాగార్జున గారు కాదా? చిరంజీవి గారికి నాగార్జున గారికి అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, రేపు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఈజ్ నాట్ దట్ ఈజీ. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోను. ఇంట్రెస్ట్ ఉండుంటే చిరంజీవి గారు రాజకీయాల్లో కొనసాగే ఉండేవారు. ఓకే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఆయన కనుక కావాలంటే ఆంధ్ర రాష్ట్ర PCC పగ్గాలు కూడా ఆయన చేతికి ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. లేదు జాతీయ స్థాయిలో ఉంటానంటే జాతీయ ప్రధాన కార్యదర్శి చేసి ఏదో పెద్ద రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయన ఉంటారనేది అసలు నేను అనుకోను. మీరు చెప్పిన రెండో ఆయన పేరు కూడా ఆయనకి అసలు రాజకీయాల్లో ఏముంది, అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయనకి. సో ఇంతకే ఎవరు గెలిచినా కానీ మినిస్టర్ అయితే కన్ఫర్మ్. హైదరాబాద్ నుంచి ఎవరు లేరు కాబట్టి మంత్రివర్గంలో కంపల్సరీ ఉండాలని ఏం లేదు, అవకాశాలు ఉంటాయి అంతే తప్పించి కంపల్సరీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఏది కంపల్సరీ అనేది చెప్పలేము. ఓకే, అప్పుడున్న సామాజిక సమీకరణ బట్టి, ఓకే, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ అంతేగాని వీళ్ళకి అష్యూరిటీ ఉంది, వీళ్ళు కన్ఫర్మ్ అనేది మనం చెప్పలేము. సో బదిలో మీరు కూడా కొంచెం నేను కలుపుతున్నారు అయితే. నేను లేనట్టే పార్టీ అడిగింది నన్ను,
నేనన్నా నాకంటూ నాతో నేను అడగను, పార్టీ ఆదేశిస్తే మాత్రం వెనకపోను అని చెప్పడం జరిగింది. ఓకే. పార్టీ నిర్ణయం చేసుకుంటా చూద్దాం. అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడిగే వాళ్ళని కాకుండా అడిగిన వాడిని తెచ్చి ఇస్తుంది అనేది కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకని సార్ జూబ్లీ హిల్స్ కి క్యాస్ట్ అంటగట్టేశారు? కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అంటే ఇక్కడ. గోపి గారు కమ్మ వాళ్ళు మాత్రమే ఉండాలని ఎందుకు పేరు పెట్టారు? క్యాస్ట్ అనేది కూడా డెఫినెట్లీ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. క్యాస్ట్తో పాటు ఎవరు ఏ పార్టీ ఏ నాయకత్వం మనకి ఎక్కువ మేలు జరుగుద్ది అనేది కూడా చూస్తారు. ఓకే. అంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. జూబ్లీస్ నియోజకవర్గం చూసుకుంటే దాదాపు 2 లక్షల పైన ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఉంటారు. 1 లక్ష మంది వరకు మైనార్టీ సోదరులు ఉంటారు. ఇంకా మిగతా 40,000-50,000-60 వేలు లోకల్ వాళ్ళు ఉంటారు. అది చాలా డిఫికల్ట్ చూడటానికి. అది జూబ్లీ హిల్స్ అనే కానీ జూబ్లీ హిల్స్ ఇప్పుడు మా ఇల్లు ఉంది జూబ్లీ హిల్స్లో. జూబ్లీ హిల్స్ మేము జూబ్లీ హిల్స్ ఓటర్స్ కాదు, మేము ఖైరతాబాద్ ఓటర్స్. టోటల్ జూబ్లీ హిల్స్ కమ్స్ అంటారు ఖైరతాబాద్ అసెంబ్లీ. ఈ మధురానగర్, కళ్యాణ్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ ఇవన్నీ జూబ్లీ హిల్స్ కిందకి వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఎలక్షన్ని. మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపు అక్కడ నెక్స్ట్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది. 200% జూబ్లీ హిల్స్ గెలుపు అనేది కాంగ్రెస్ అంటారు. చాలా అవసరం. అందరం పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఓవరాల్గా అయితే మీకు కూడా కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని బయట ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కేటీఆర్ అండ్ సీఎం రమేష్ ఇష్యూ అప్పుడు కూడా నేను స్పందించాను. క్యాస్ట్ ఫీలింగ్ అనేది అనలేను. నేను పుట్టి పెరిగింది సంగారెడ్డి. నా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పుడు ఉండే ఫ్రెండ్స్. నాకు జగ్గారెడ్డి చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఒక కమ్మ సామాజిక వర్గం అతను కూడా నాకు అసలు ఫ్రెండ్షిప్ లేరు సంగారెడ్డి ఉన్న రోజులు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి ఏవీ కాలేజ్కి రావడం జరిగింది. నేను ఉన్నది రెడ్డి హాస్టల్లో ఉన్నా. నాకు ఎక్కువ మిత్రులు రెడ్డీసు, వేరే వెనకబడిన యాదవులు, గౌడ్లు ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ ఒక సామాజిక వర్గాన్ని పక్క రాష్ట్రంలో అప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అటాక్ చేసి, ద్వేషించి, ఈర్ష్య చేసి వాళ్ళని అందరినీ వీరి పైకి ఉసిగొలుపుతా ఉన్న టైంలో, ఈ రాష్ట్రంలో కూడా వాడుకొని మమ్మల్ని వదిలేసిన టైంలో మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా క్యాస్టిజాన్ని ఈ యొక్క సమాజం నుంచి తీసేయలేము, మతాన్ని ఎంత తీసేయలేము, కులాన్ని కూడా తీసేయలేము. మనం పుట్టంగానే వెళ్ళేసేసి ఏదైనా బర్త్ సర్టిఫికేట్ అడిగితే ఏం కులం అని చెప్పి అడుగుతారు. అక్కడి నుంచే మొదలవుతుంది క్యాస్ట్ అనేది. ఎవరి కులంకి ఏ జాతి పక్షులు ఆ జాతికి చేరుతుంటాయి. కాబట్టి ఎవరు ఆ క్యాస్ట్ని ఎవరి కావాలో వాళ్ళ క్యాస్ట్ మీద అభిమానం, ప్రేమ ఉండటం సహజం. కానీ వేరే క్యాస్ట్ని ద్వేషించడం అనేది తప్పు అనేది నా యొక్క భావన. దానివల్ల నేను కేజీఎఫ్ అని, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని కేజీఎఫ్ అని స్థాపించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న కమ్మ వారందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చే లక్ష్యంతో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఓకే. అంటే ప్రపంచ కమ్మ సంఘాల సమాఖ్య తెలుగులో చెప్పాలంటే. దాన్ని అనుకోకుండా ఒక వైబ్రెంట్ సినిమా పేరు కూడా కేజీఎఫ్ అనేది రావడం జరిగింది. గత జూలైలో మేము ప్రపంచ కమ్మ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం, ఆయన దాన్ని ఇనాగ్రేషన్ చేసి కమ్మ అంటే అమ్మ లాంటిది, ఈ కులం అనేది నలుగురికి అన్నం పెట్టే కులం ఇది అని చెప్పేసి ఆయన కూడా మా గురించి చాలా గొప్పగా మాట్లాడటం. దాని ద్వారా మేము అంటే సమాజానికి మేమేదో గొప్పలం అని చెప్పి నేను చెప్పడానికి కదా మా ఉద్దేశం. అది సమాజానికి మేము ఏం చేసామనేది తెలియని వాళ్ళు నిష్కారణంగా మమ్మల్ని ద్వేషిస్తున్నారు, ఈర్ష్యపడుతున్నారు. అది తప్పు. సమాజానికి మేము ఎంతో చేశాము. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మా కమ్మ సామాజిక వర్గం కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. మీరు గమనించండి, ఎక్కడైనా చూసుకోండి, మీరు డాటా ఉంది నా దగ్గర. కొందరు తెలిసి తెలియని వాళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, స్టింగర్స్ కావచ్చు, తెలిసి తెలియకుండా పట్టుమంది గుప్పిడి మంది ఉంటారు. వీళ్ళు అన్నిట్లో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు, మీడియాని శాసిస్తుంటారు, సినీ రంగాన్ని శాసిస్తున్నారు, రాజకీయాన్ని శాసిస్తున్నారు అని చెప్పేసి, పరిశ్రమలు శాసిస్తున్నారు అని చెప్పి అంటుంటారు. ఆ యొక్క ఇది తప్పు అని చెప్పడానికే మేము మా యొక్క బ్రోచర్లో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రజలు ఉన్నారు భారతదేశంలో. అంటే భారతదేశ జనాభా 140 కోట్లు అయితే 1.5% ఉన్నాం మేము, సంఖ్యాపరంగా తక్కువ కాదని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన సీఎం రమేష్ కూడా అతను పైకి వచ్చింది, రాజకీయంగా పైకి వచ్చింది ఒక కమ్మ నాయకుడి వల్ల, ఒక కమ్మ నాయకత్వం వహిస్తున్న పార్టీ నుంచి. అటువంటి వాడు నీ స్వలాభం కోసం, నువ్వు కాంట్రాక్టుల కోసం ఇటువంటి ఊసరవెల్లిలాగా జంపులు చేస్తున్నావు, చేసుకో. ఒక సామాజిక వర్గాన్ని కేటీఆర్ ఒక సామాజిక వర్గాన్ని తిట్టాడు అని చెప్పేసి అన్నాడు. అట్లాగే మా సామాజిక వర్గాన్ని కూడా తిట్టాడు అంటే మేము స్పందించే వాళ్ళం కాదు. ఆ సామాజిక వర్గాన్ని తిట్టాడు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గాన్ని ఏం తిట్టాడని ఉచ్చరించాడు తన నోటితో 3-4 సార్లు. దాంతో అది అతను నిజంగా అన్నాడా
అంటే ఆధారాలు చూపెట్టు అని కేటీఆర్ని కూడా నువ్వు విలీనం చేస్తాననే మాట సీఎం రమేష్ అన్న మాట ఖండించావు, కానీ కమ్మ సామాజిక వర్గాన్ని నువ్వు తిట్టావనే మాట నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు అన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. మరి మీ రెండు పార్టీలకి మా సామాజిక వర్గం ఓట్లు మా యొక్క మద్దతు అవసరం లేదా అనే దాని మీద నేను ఆ రోజు స్పందించడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.